నమస్తే, నా పేరు డాక్టర్ సాయి గీత, గ్లకోమా కన్సల్టెంట్, అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్, హైదరాబాద్. ఈ రోజు మనం ప్రైమరీ యాంగిల్ క్లోజర్ గ్లకోమా గురించి తెలుసుకుందాం. గ్లకోమా అంటే కంటిలో ఒత్తిడి ఎక్కువ అవ్వడం వలన కంటి నరం దెబ్బతిని చూపు తగ్గిపోవడము. ప్రైమరీ యాంగిల్ క్లోజర్ గ్లకోమాలో ఏంటంటే ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ఎలా అంటే యాక్వస్ హ్యూమర్ అనే లిక్విడ్ కంటిలో ఊరుతూ ఉంటుంది, అలాగే అది డ్రైనేజ్ అయ్యి బ్లడ్లో కలిసిపోతూ ఉంటుందన్నమాట. సో ఈ స్పేస్ ఏదైతే ఉంటుందో ఆ కార్నియాకి మళ్ళీ ఐరిస్కి మధ్యలో ఉన్న స్పేస్ తగ్గిపోతుంది, డ్రైనేజ్ ఛానల్స్ క్లోజ్ అయిపోతూ వస్తాయన్నమాట. ప్రైమరీ యాంగిల్ క్లోజర్ గ్లకోమాలో ఐఓపి ఎక్కువ అవ్వడం అంటే ఇంట్రాక్యులర్ ప్రెషర్, కంటిలో ఒత్తిడి ఎక్కువ అవ్వడం వలన కంటి నరం దెబ్బతిని చూపు తగ్గిపోతుంది. ఐఓపి ఎలా ఎక్కువ అవుతుంది అంటే యాక్వస్ హ్యూమర్ అనే లిక్విడ్ కంటిలో ఊరుతూ ఉండి కార్నియాకి లెన్స్కి న్యూట్రిషన్ సప్లై చేసి మళ్ళీ బ్లడ్లో కలిసిపోతూ ఉంటుంది. ఆ యాక్వస్ హ్యూమర్ అనే లిక్విడ్ మళ్ళీ బ్లడ్లో కలిసిపోయే డ్రైనేజ్ ఛానల్స్ క్లోజ్ అయిపోవటం వలన కంట్లో ఐఓపి ఇంట్రాక్యులర్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది. సో ఈ డ్రైనేజ్ ఛానల్స్ని ఎలా ఓపెన్ చేస్తామంటే మనం ఒక చిన్న లేజర్ ప్రొసీజర్ చేస్తాము, దాన్ని పెరిఫెరల్ ఐరిడాటమీ అంటారు. సో ఐరిస్ భాగంలో మనం ఒక చిన్న రంధ్రాన్ని లేజర్ ద్వారా చేసి ఆ డ్రైనేజ్ ఛానల్స్ని ఓపెన్ అప్ చేసినప్పుడు ఈ స్పేస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో లేజర్ చాలా చిన్న ప్రొసీజర్, అచ్చం స్లిట్ ల్యాంప్ లానే ఉంటుంది మషీన్. సో లేజర్ మొత్తం 5 to 10 minutes పడుతుంది చేయటానికి కూడా. లేజర్కి ముందు ఒక పైలోకార్పిన్ అనే డ్రాప్ వేస్తారు, ఒక 3-4 times వేస్తారు 15 minutes గ్యాప్లో. 1 hour తర్వాత లేజర్ జస్ట్ 5 to 10 minutes స్మాల్ ప్రొసీజర్ అంతే, నార్మల్ ఎగ్జామినేషన్ లానే ఉంటుంది లేజర్ కూడా. సో లేజర్ అయిన తర్వాత ఒక 1/2 hour to 1 hour కూర్చోపెట్టుకొని మళ్ళీ ప్రెషర్స్ చెక్ చేసి ఆ లేజర్ హీల్ అవ్వడానికి డ్రాప్స్ ఇచ్చి పంపిస్తారు. సో డ్రాప్స్ అనేవి 4 days to 1 week ఉంటుంది. 1 week రెస్ట్ తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వస్తే అప్పుడు గ్లకోమా పరీక్షలు, 2 రకాల పరీక్షలు ఉంటాయి. ఒకటి విజువల్ ఫీల్డ్స్, OCT RNFL స్కాన్ ఉంటుంది. 2 పరీక్షలు చేసి కంటి నరంలో ఏమైనా డ్యామేజ్ ఉంటేనే మనము మెడిసిన్స్ స్టార్ట్ చేస్తాము పేషెంట్కి, లేకపోతే అలా లేజర్తోనే కంటి ఒత్తిడి అనేది తగ్గిస్తారనమాట. పెరిఫెరల్ ఐరిడాటమీ అనే లేజర్ ప్రొసీజర్ లైఫ్ టైం ప్రొసీజర్. అది ఒక్కసారి చేసుకుంటే లైఫ్ లాంగ్ మీ నర్వ్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అవుట్ ఆఫ్ 100 people 95% పీపుల్కి మళ్ళీ రిపీట్ ప్రొసీజర్ ఎప్పుడు అవసరం ఉండదు. ఒకరికో ఇద్దరికో ఆఫ్టర్ 5 or 10 years ఆ లేజర్ క్లోజ్ అయితే మళ్ళీ డాక్టర్ గారు రీఓపెన్ చేస్తారు. యాంగిల్ క్లోజర్ గ్లకోమాలో లేజర్ చేయించుకోకపోతే ఆ డ్రైనేజ్ ఛానల్స్ నారోగా అయ్యి ఒకరోజు సడన్గా క్లోజ్ అయినప్పుడు అక్యూట్ అటాక్ అంటే ప్రెషర్స్ సడన్గా చాలా ఎక్కువ అవుతాయి, 50 to 60 అలా వెళ్ళినప్పుడు అక్యూట్ అటాక్ అంటారు. దాన్ని అక్యూట్ యాంగిల్ క్లోజర్ గ్లకోమా అంటారు. అప్పుడు అలాంటి అటాక్స్ జరిగినప్పుడు మన నర్వ్ చాలా డ్యామేజ్ అవుతుంది, చూపు మొత్తం కోల్పోయే అవకాశాలు కూడా ఉంటాయి ట్రీట్ చేయకపోతే. సో అలాంటి కండిషన్స్ అవాయిడ్ చేయడం కోసం లేజర్ ప్రొసీజర్ ముందే చేసుకుంటే నర్వ్ అనేది ప్రొటెక్ట్ అవుతుంది. మనకు కంట్లో ప్రెషర్స్ అండ్ డ్రైనేజ్ ఛానల్స్ ఎలా ఉన్నాయో ఎలా తెలుస్తుంది అంటే 40 సంవత్సరాల వయసు తర్వాత అందరూ రెగ్యులర్గా ఐ చెకప్ చేయించుకోవడం చాలా అవసరం. అలాగే గోనియో అనే ఒక పరీక్ష, గోనియోస్కోపీ ద్వారా మీ కంటిలో డ్రైనేజ్ ఛానల్స్ ఎలా ఉన్నాయి అవన్నీ కూడా చూసి కంటి నరం ఎలా ఉందో ఆ ఎగ్జామినేషన్ కూడా డైలేటెడ్ ఎవాల్యుయేషన్ అంటాము, అది కూడా చేస్తారు. అలా రెగ్యులర్ ఎగ్జామినేషన్లో ఏమన్నా డాక్టర్కి డౌట్ వచ్చినప్పుడు స్పేస్ తక్కువ ఉందని, లేకపోతే కంట్లో ఒత్తిడి ఎక్కువ ఉందని అలా ఉన్నప్పుడు గ్లకోమా స్పెషలిస్ట్ దగ్గరికి పంపిస్తారు. అలాగా మీరు త్వరగా కనుక్కోగలి దాన్ని ట్రీట్ చేయటం పాసిబుల్ అవుతుంది. మీ వయసు 40 దాటినట్టయితే మీ దగ్గరలో ఉన్న అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ బ్రాంచ్ని సంప్రదించగలరు ఫర్ రెగ్యులర్ ఐ రొటీన్ ఎగ్జామినేషన్. ప్రతి సంవత్సరం వెళ్ళినప్పుడు డాక్టర్ గారు చూసి మీకు చెప్తారు ఎలా ఉంది కంటి కండిషన్, మొత్తం లోపల ప్రెషర్ ఎలా ఉంది, డ్రైనేజ్ ఛానల్స్ ఎలా ఉన్నాయి, కంటి నరం ఎలా ఉందో అన్ని డీటెయిల్స్ చెప్తారు.